కాకినాడలో పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్పకు పెను ప్రమాదం తప్పింది. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో ఒక్కసారిగా వేదిక కూలింది. దీంతో స్టేజిపై ఉన్నవారు కింద పడ్డారు. స్టేజిపై మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. స్టేజిపైకి కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా స్టేజి కూలింది. దీంతో స్టేజిపై ఉన్న మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పతో సహా ఎమ్మెల్యేలు కింద పడ్డారు. ఈ ఘటనలో పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్పకు స్వల్ప గాయాలయ్యాయి. కాకినాడలో పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్పకు పెను ప్రమాదం తప్పింది. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. దీంతో స్టేజిపై ఉన్నవారు కింద పడ్డారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ వైశాలి. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ గా పెద్దాపురం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల బాబును నియమించడం జరిగింది. ఈ నియామకం జరిగి నెల రోజులైంది. అయితే ఆయన ఈ రోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకున్నారు. కాకినాడ జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులను పిలవడం జరిగింది. వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం అవుతుందనగా అంటే వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ప్రమాణ స్వీకారాన్ని పెట్టడం జరిగింది. వేదికపై సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు, అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఇతర నాయకులు కూడా వేదికపై ఉన్నారు. వేద పండితులు వేదాశీర్వచనం చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కార్యకర్తలు గజమాలను తీసుకుని వేదిక ఎక్కడం జరిగింది. ఈ నేపథ్యంలో వేదిక కేవలం 20-30 మంది కోసం నిర్మించింది. అయితే దాని మీద 100 మంది పైగా వేదికనే ఎక్కడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. ఈ సంఘటనలో సీనియర్ యనమల రామకృష్ణతో 7 పదుల వయసులో ఆయన వెనక పడిపోవడం జరిగింది. అదేవిధంగా యనమల రామకృష్ణతో పాటు నిమ్మకాయల చిన్నజప్ప కూడా స్వల్ప గాయాలైనాయి. వెంటనే రాజప్పని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. పరిస్థితి పరిశీలిస్తే ఇక్కడ కొంచెం ఉద్రిక్తంగానే ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు పిలవడం, పోలీసులు అదుపు చేయలేకపోవడం, అందరూ ఒకేసారి వేదికపై రావడం సంఘటన జరిగింది. ముఖ్యంగా అక్కడికి వచ్చిన వారంతా కూడా రాజప్ప కోసమే చర్చించుకోవడం జరుగుతుంది. ఆయన 2014-19 మధ్య హోంమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడలో ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు లిఫ్ట్ కూలిపోయి గాయాలైనాయి. అదేవిధంగా నూజివీడులో బస్సు యాత్ర సందర్భంగా కూడా ఆయన వేదిక మించి పడిపోయారు. ఇది 3వ ఆయనకి. అదేవిధంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కూడా గాయాలైనాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వెళ్ళిపోయిన తర్వాత యథావిధిగా వేదిక బయట నుంచి ప్రమాణ స్వీకారం చేసి కార్యక్రమాన్ని ముగించారు. రైట్. అయితే సాంబశివరావు, ఎమ్మెల్యే చినరాజప్పకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఆయనకి స్వల్ప గాయాలైనాయి. అందుకోసమే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే తను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఆయన కాకినాడ రూరల్ లో ఉండే అచ్చంపేట వద్ద ఉన్న తన నివాసానికి వెళ్ళిపోవడం జరిగింది. యనమల రామకృష్ణ కూడా ఒకసారిగా వెనక్కి పడిపోవడంతో ఆయనకు వెన్నుకు గాయాలైన చెప్తున్నారు. ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోయారు. మరో ఎమ్మెల్యే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తలకు కూడా గాయాలైనాయి. అయితే స్వల్ప గాయాలు కావడంతో రష్ తీసుకునే నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రమాణ స్వీకారం జరిగింది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.